మేజిస్ట్రేట్ తీర్పు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు చెప్పారు అంబటి రాంబాబు ఒకవేళ గనక బయటికి వస్తే, ఇప్పుడు ఆయన్ని బయటికి వదిలితే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది, గొడవలు ఎక్కువయ్యే అవకాశం ఉంది, ఇరు పార్టీల మధ్య మరొకసారి తీవ్రమైనటువంటి ఘర్షణ చోటు చేసుకునే అవకాశం ఉంది, అలాగే కేసుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబుకు పోలీసుల యొక్క రిక్వెస్ట్ ను విన్న తర్వాత అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. రిమాండ్ విధించారు మేజిస్ట్రేట్. రాజమండ్రి జైలుకు తరలించబోతున్నట్లుగా తెలుస్తోంది. సాయి ఆర్ యు దేర్? ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా ఏమేం డీటెయిల్స్ అందుతున్నాయి ఒక్కసారి మాకు క్లియర్ గా చెప్పండి. అయితే అంబటి రాంబాబుకి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కూడా జడ్జి అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా రాజమండ్రి జైలుకు తరలించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆప్షన్స్ అనేది అంబటి రాంబాబుకి ఇవ్వడం జరిగింది. దానిపైనే ప్రస్తుతం అయితే ఆ లోపల చర్చ చేస్తున్నారు ఏ జైలుకి వెళ్ళాలనే దానికి సంబంధించినటువంటి అంశాల్లో. ప్రస్తుతం మాత్రం కన్ఫామ్ గా ఏదైతే పోలీసులు రిమాండ్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఆ పోలీసులు ఏదైతే కంపల్సరిగా అంబటి రాంబాబుని రిమాండ్ చేయాల్సిందే, లేని పక్షంలో ఆయన బయట ఉంటే విద్వేషపూరితమైనటువంటి అంశాలు బయటకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి, అది కంపల్సరిగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనే విధంగా కోరినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని జడ్జి ఏకీభవించినట్లు తెలుస్తుంది. 14 రోజులు రిమాండ్ విధిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం, అదే ఏదైతే జడ్జిమెంట్ ని ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అంబటి రాంబాబుని ఇక్కడ నుంచి జిల్లా జైల్లో ఉన్నటువంటి జిల్లా కోర్టు దగ్గర నుంచి కూడా ఇక్కడ నుంచి తరలించడానికి కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరి రాజమండ్రికి అయితే అడిగినట్టు తెలుస్తుంది. కాకపోతే అంబటి రాంబాబు తనకి హెల్త్ పరంగా ఉన్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలోనే గుంటూరు జిల్లా జైల్లోనే ఉంచాలనే విధంగా కోరినట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే వీళ్ళు పోలీసులు మాత్రం ఇక్కడ ఉంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటటువంటి కోరారా అంబటి రాంబాబు? అంబటి రాంబాబు అయితే గుంటూరు తనకు ఆరోగ్య సమస్యకి సంబంధించినటువంటి అంశంలో గుంటూరు జిల్లా జైల్లో ఉంటే తనకు ఇబ్బందికర పరిస్థితులు ఉండవు అనే విధంగా కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఇవన్నీ కూడా వాదనలు ఇవన్నీ కూడా ప్రతివాదనలు అయిన తర్వాత ప్రస్తుతం అయితే ఇంకా జడ్జి ఆ ఆర్డర్కి సంబంధించినటువంటి అంశాలు రావాలి, క్లియర్ గా ఎక్కడికి తరలించాలి ఏంటి అనేది. ప్రస్తుతం మాత్రం 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. దాంతో పాటు అంబటి రాంబాబు ఏదైతే హెల్త్ పరంగా చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటి కూడా స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా రానున్న రోజుల్లో ఆయనకి హెల్త్ పరమైనటువంటి చెకప్ కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పటికిప్పుడైతే జడ్జి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు కాబట్టి రానున్న రోజుల్లో మాత్రం కంపల్సరీగా అంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఆయనకు సంబంధించి ఈ దాడి ఏదైతే పోలీసులు అతని పైన 3rd డిగ్రీ ప్రయోగం చేశారనేటటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగిందో దానికి సంబంధించిన దానిపైన మెడికల్ గా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు రిమాండ్ రిపోర్ట్ లో క్లియర్ గా పోలీసులు మరో అంశాన్ని కూడా చెప్పారు. కంపల్సరిగా అంబటి రాంబాబుని కస్టడీకి కూడా ఇవ్వాలి అనే విధంగా కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే దానికి సంబంధించి మరో పిటిషన్ ని వెయ్యాలి అనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కంపల్సరిగా పోలీసులు అంబటి రాంబాబుని కస్టడీకి కోరేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో తమకు ప్రాణహాని ఉంది అనే విధంగా అంబటి రాంబాబు ముందు స్టేట్మెంట్ చెప్పినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాటిని పరిగణనలో తీసుకొని వాళ్ళకి ప్రత్యేకంగా ఎలాంటి ఆదేశాలు ఏమన్నా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు. మొత్తంగా మాత్రం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో కోర్టు పరిధిలో ప్రస్తుతం అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి అంశంలో పదే పోలీసులకి లాయర్ల మధ్య కూడా వాదనలు జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే లాయర్లను లోపలికి రానిలేదనే విధంగా మొదటగా జరిగినటువంటి అంశం. తర్వాత ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ అయితే అంబటి రాంబాబుని జ్యుడిషియల్ రిమాండ్ కోసం ఇక్కడ గుంటూరు జిల్లా మొబైల్ కోర్టు నుంచి కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి ఆయన రాజమండ్రి జైలుకి అయితే తరలించడానికి క్లియర్ గా కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజమండ్రి సెంట్రల్ జైలుకి అంబటి రాంబాబుని తరలిస్తున్నారు. ఏదైతే ప్రోటోకాల్ గా వచ్చినటువంటి వజ్రా వెహికల్ ఏదైతే ఉందో దాని ద్వారానే ఆయన్ని ప్రస్తుతం అయితే రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన వెహికల్ కూడా కాన్వాయ్ కూడా మూవ్మెంట్ అవ్వడం జరిగింది.
అయితే మిగిలినటువంటి అంశాలు బయలుదేరారా సాయి? బయలుదేరారా ఆల్రెడీ? గుంటూరు జిల్లా కోర్టు నుంచి కూడా అంబటి రాంబాబు వెహికల్ కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. పూర్తి పోలీసుల బందోబస్తు లో అంబటి రాంబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే ప్రస్తుతం తరలిస్తున్నారు. మనం బ్రేకింగ్ ఆర్టీవీ ద్వారా కూడా చెప్పొచ్చు. క్లియర్ గా 14 రోజుల రిమాండ్. అదేవిధంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి అంబటి రాంబాబుని అయితే ప్రస్తుతం పోలీసులు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎలాంటి అంశాలు జరిగాయి ఏంటి అనేది కూడా ఇంకా క్లియర్ గా స్టేట్మెంట్ రావాలి. ఆయనకి 14 రోజుల రిమాండ్ తో పాటు ఏమైనా కండిషన్స్ పెట్టడం జరిగింది అంటే కుటుంబ సభ్యులు కోరినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే తమకు ప్రొటెక్షన్ కావాలి, తమ పైన దాడులు జరిగాయి, పూర్తిగా తమకు ప్రాణహాని అనేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తావించినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి మరి కోర్టు ఏదైనా ఆదేశాలు ఇస్తుందా ఏంటనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా అంబటి రాంబాబు ఇంట్లోకి వెళ్ళడానికి ఆంక్షలు ఉన్నాయనే విధంగా పోలీసులు చెప్తున్నారు. పొన్నవోలు సుధాకర్ కూడా ప్రస్తుతం ఆర్గ్యుమెంట్స్ అంతా కూడా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆయన కూడా బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నాయి. మొత్తంగా అంబటి రాంబాబుని ఇక్కడి నుంచి తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. నాడు రైట్ మరిన్ని డీటెయిల్స్ గ్యాదర్ చేస్తూ ఉండండి సాయి. మరొక కొన్ని నిమిషాల తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడుతాను ఒకసారి. రైట్, మనం చూస్తున్నాం, ఇది ఖచ్చితంగా ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్. అంబటి రాంబాబుకు 2 వారాలు రిమాండ్ విధించింది కోర్టు. ఇప్పుడు మేజిస్ట్రేట్ తీర్పిచ్చారు. అయితే పోలీసులు కస్టడీ కోరే అవకాశం కనిపిస్తోంది. రాజమండ్రి జైలుకు అంబటి రాంబాబును తరలిస్తున్నారు. ఇప్పటికే అక్కడి నుంచి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. మేజిస్ట్రేట్ దగ్గర నుంచి, గుంటూరు నుంచి ఇప్పటికే అంబటి రాంబాబును ఏ వెహికల్లో అయితే అంబటి రాంబాబును ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారో అదే వెహికల్లో అంబటి రాంబాబును ఇప్పుడు జైలుకు తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది, రాజమండ్రి జైలుకు. ఈ నేపథ్యంలో మరి కుటుంబ సభ్యులు ఏమేమి రిక్వెస్ట్లు పెట్టుకున్నారు, ఇప్పుడు ఆయన రిమాండ్లో ఉన్న సమయంలో ఆయనకి